వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నెల్లూరు నగరంలోని విఆర్ హై స్కూల్ని రూపుదిద్ది నిరుపేద పిల్లలకు, అంటే తల్లిదండ్రులు లేని, అదేవిధంగా ఉపాధి లేని నిరుపేద పిల్లలకు ఉన్నత చదువులు చదివించాలని, మంచి చదువు ఇవ్వాలని ఉద్దేశంతో మంత్రి నారాయణ గారు స్కూల్ని రూపుదిద్దడం జరిగింది. అయితే ఒక్క రోజులోనే సీట్లు మొత్తము ఫిలప్ అవడం జరిగింది. అయితే గత 4 రోజుల కిందట, అంటే భిక్షాటన చేసే 2 పిల్లలు వచ్చి మున్సిపల్ కమిషనర్ని మేము చదువుకుంటాం, మాకు సీట్ ఇవ్వండి అని కోరడం జరిగింది. అయితే వాళ్ళు అడిగి వెళ్ళిపోయారు. అయితే ఈ విషయాన్ని తెలిసి మంత్రి నారా లోకేష్ అయితే ట్విట్టర్లో కూడా చూడండి, అలాంటి పిల్లల్ని ఎక్కడైనా ఎత్తికి పట్టుకొని వచ్చి వాళ్లకు సీట్ ఇచ్చి వాళ్ళకు చదివించడానికి కూడా లోకేష్ బాబు ట్విట్టర్లో ట్వీట్ చేయడం జరిగింది. దీంతో కలెక్టరు, అదేవిధంగా నగరపాలక సంస్థ కమిషనరు ఆ 2 పిల్లల్ని కూడా వాళ్ళు ఎక్కడుండేది వాళ్ళని ఇద్దరిని తీసుకొచ్చి ఈ స్కూల్లో కూడా సీట్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఈ అబ్బాయి ఇంకొక అబ్బాయి, అంటే వీళ్ళు భిక్షాటన చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళకు ఎందుకు చదువుకోవాలా అనిపించిందో ఏమో కానీ ఇక్కడికి వచ్చి నేరుగా వచ్చి సీట్ అడగడం జరిగింది. ఆ అబ్బాయిని కూడా అడగదాము. ఎక్కడ ఉంటారు, ఏంటి, మీ అమ్మ నాన్న ఏం చేస్తారు బాబు? వెంకటేశ్వరం. అమ్మ ఏం చేస్తారు, నాన్న ఏం చేస్తారు? మా అమ్మ అంటులు తోముతుంది, మా నాన్న పెయింటింగ్ కొడతాడు. ఓకే. అంటే మీరు ఏ రోజుకు ఆ రోజు కష్టపడి బతకాలి, అంతే కదా? ఎంతమంది పిల్లలు మొత్తం, మీ అన్నదమ్ముళ్ళు అక్క చెల్లి ఎంతమంది ఉన్నారు? ఒకటే. నీకు ఇలా చదువుకోవాలని ఎందుకు అనిపించింది? అంటే వేరే పిల్లల్ని చూసి అనిపించిందా చదువుకోవాలని? వేరే పిల్లలు చూసి అంటే మామూలు స్కూల్లో కానీ అట్లా డబ్బులు లేక, అంటే యూనిఫామ్ పుస్తకాలకు డబ్బులు లేక చదువుకోలేదా నువ్వు? చదువుకున్నాము. ఓకే. ఇక్కడ స్కూల్ ఉందని ఎటు తెలుసు నీకు? నా తెలుసు. చూసావా? ఓకే. అయితే ఈ బాలుడు అంటే చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు, భయపడుతున్నాడు. అయితే దీనికి సంబంధించి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అనురాధ గారు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడారు. చెప్పండి మేడం, ఈ బాబు అసలు ఏం చేశారు? ఇలాంటి కార్యక్రమం నారాయణ గారు చేపడుతూ చాలా మంచి కార్యక్రమం. ఏంటి ఈ విషయం? ఈరోజు నెల్లూరు నగరంలో ఒక గొప్ప విషయం ఏంటంటే, విఆర్ఐ స్కూల్ ఎలా ఉన్నింది గతంలో, ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ ఇక్కడ ఉన్న పెద్దలందరికీ తెలుసు. ఈరోజు దాన్ని తీర్చిదిద్ది స్కూల్స్కి ఒక వన్ని తెచ్చిన వ్యక్తి నారాయణ గారు. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది. అందులో ముఖ్యంగా నారాయణ గారి నిర్ణయం కూడా ఎలా ఉన్నిందంటే, పూరెస్ట్ ఆఫ్ పూర్, ఆఖరాకి ఎవరైనా మేము రికమెండ్ చేసినా కూడా ఒప్పుకోలేదు. పూరెస్ట్ ఆఫ్ పూర్ ఉంటేనే మనం తీసుకోవాలి అని ఒకే ఒక సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకొని ఇక్కడ ఉన్న అడ్మిషన్స్ ఇచ్చిన వాళ్ళని కూడా ఒకసారి చెక్ చేసుకుంటే, తల్లి లేని వాళ్ళు, తండ్రి లేని వాళ్ళు, లేకపోతే 2 తల్లిదండ్రులు లేని వాళ్ళు, అదేవిధంగా అంట్లు తోముకునే వాళ్ళు, బీడీ చుట్టలు కట్టుకునే వాళ్ళు, వాళ్ళనే మనం కూడా ప్రమోషన్ ఇచ్చి ఇక్కడ అడ్మిషన్స్ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఈరోజు మనం స్కూల్ ఒక్కసారి చూస్తే ఇంటర్నేషనల్ లెవెల్స్లో స్కూల్స్ ఉన్నాయి. ఆఖరికి పెద్ద పెద్ద చదువుకున్న పిల్లలు కార్పొరేట్ స్కూల్ లేని విధంగా తీర్చిదిద్దారు. ఎందుకంటే డిజిటల్ అనేది ఎక్కడ పెద్ద స్కూల్స్లో చూస్తాం, కానీ డిజిటల్ బోర్డ్స్, అదేవిధంగా డిజిటల్ ట్రైనింగ్స్, టీచర్స్కి ట్రైనింగ్స్ ఇచ్చి ఓన్లీ ఇంగ్లీష్ మాట్లాడే విధంగా తయారు చేస్తూ, ఈ స్కూల్ అంటే ఇది పేదవాళ్ళు, గవర్నమెంట్ స్కూల్ అంటే బాగుండదని ఒక నిర్ణయానికి రాకుండా పేదవాళ్ళు కూడా ఒక మంచి గొప్ప స్కూల్లో చదువుకునే విధంగా తీర్చిదిద్దారు. ఆట వస్తువులు వాళ్ళకి టైం కోసం, అదేవిధంగా వాళ్ళకి ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయో కొత్త యాక్టివిటీస్ నేర్పించాలని టీచర్స్ని ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చూస్తూ చాలామంది ఆకట్టుకుని ఈ రోజుకి కూడా అడ్మిషన్స్ కావాలని చెప్పి వస్తున్నారు. కానీ బాధేస్తుంది, కానీ నెక్స్ట్ ఇయర్ ఇస్తామని చెప్పి మినిస్టర్ గారు చెప్పడం జరుగుతుంది. దాంట్లో భాగంగా నిన్నటిన రోజున ఈ పిల్లలు ఇద్దరు ఈ పిల్లలు ఇద్దరు ఏంటంటే ఎవరో ఒకరితో లీడ్ తీసుకొని ఇక్కడికి వచ్చి ఈ స్కూల్ అంతా కూడా చూశారని చెప్పారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఆట వస్తువులు అవన్నీ చూడడం జరిగింది. క్లాస్ రూమ్లోకి వెళ్ళి ఆడుతూ పాడుతూ చూశారు. అప్పుడు వీళ్ళు మాటల్లో ఎక్కడో వీళ్ళు ఒకరికి చెప్పారు, ఇట్లా ఇక్కడ నేను కూడా చదువుకుంటే బాగుంటుందని ఈ బాబు చెప్పడం జరిగింది. దాన్ని తీసుకొని వచ్చి కమిషనర్ గారి ముందు ఉంచడం జరిగింది. కమిషనర్ గారు వాళ్ళని తీసుకొని మాట్లాడి తర్వాత మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లారు. అది ఈరోజు మా మంత్రి గారు లోకేష్ గారు, మా నాయకుడు దాన్ని గమనించి
ఇమీడియట్గా ట్వీట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరు బాబుల్ని తీసుకొని వాళ్ళకు కూడా స్కూల్లో అడ్మిషన్స్ ఇచ్చి చదివించాలని. గొప్ప ఏంటంటే ఈ బాబు చదువుకుంటా అని అంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఉన్న విషయాలు చూసో ఏమో తెలియదు కానీ 4వ క్లాస్ దాకా చదివాను మేడం, 5వ క్లాస్కి చదవాలి అని చెప్పి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఎప్పుడైతే మనం ఇలాంటి పిల్లల్ని భవిష్యత్తులో తీసుకొస్తామో వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళు భవిష్యత్తులో మంచి చదువుతో పాటు వాళ్ళు మంచి స్థానానికి వస్తారు. తల్లిదండ్రులు ఈరోజు పాచి పనులకో లేకపోతే వేల్దారి పనులకో పోతున్నారు. అలాంటి పిల్లల్ని చదివించడం వల్ల వాళ్ళ గొప్ప స్థానానికి వెళ్తారు. అదే కాన్సెప్ట్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. P4 పెట్టడం కానీ లోకేష్ గారు తీసుకున్న నిర్ణయాలు ఏ విధంగా ఉందంటే వాళ్ళు ఎప్పటికీ అట్టడుగు పేదరికంలో ఉండకుండా వాళ్ళని చదివిస్తే వాళ్ళు కూడా ఆ పిల్లలు కూడా భవిష్యత్తు బాగుంటుంది, ఆ కుటుంబం కూడా ఆర్థికంగా కానీ బలోపేతం అవుతుంది అనే ఒక ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేశారు. కాబట్టి దాంట్లో భాగంగా ఈ బాబుని ఈరోజు సెలెక్ట్ చేయడం జరిగింది. రేపు లోకేష్ బాబు గారు వస్తున్నారు. సో నిజంగానే లోకేష్ బాబు గారు కూడా తీసుకున్న నిర్ణయాలకు నేను ధన్యవాదాలు తెలుపుతాను. థ్యాంక్ యూ మేడం. ఇది ఏం పేరు ఇది? వెంకటేశ్వర్లు. చూసే ఇలాంటి పిల్లలు కూడా చదువుకోవడానికి అవకాశము అయితే నారాయణ గారు ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఈ హై స్కూల్లో ఇలాంటి పిల్లలు కూడా ముందుకొచ్చి మేము చదువుకుంటామని కూడా ముందుకు రావడం కూడా చాలా ఇది. అయితే ఈ పిల్లల్ని చూసి కూడా ఇది పరిస్థితి. అయితే నారాయణ గారు కూడా మొత్తం అంటే నిరుపేదలకి తల్లిదండ్రులు లేని పిల్లలకు, అదేవిధంగా కనీసము వాళ్ళు పూటగడవని కుటుంబాలు వాళ్ళ పిల్లలు చదివించాలనే ఉద్దేశంతో నేను ఈ హై స్కూల్ మరో డిజిటల్ రంగంలోకి తీసుకువచ్చి మరింత అభివృద్ధి చేసేందుకు కృషి అయితే చేస్తున్నారు. విఆర్ కళాశాల 1875లో స్థాపించిన కళాశాల. అయితే గత ప్రభుత్వం ఈ కళాశాలను మూసేసింది. ఈ స్కూల్ ఏదైతే ఉందో ఇదే స్కూల్లో నేను చదివాను. అయితే ఎలక్షన్స్ ముందు ప్రజలకు మాట ఇచ్చాను, నెల్లూరు ప్రజలకి, ఈ స్కూల్ని ప్రభుత్వ రంగాన్ని రీఓపెన్ చేస్తామని. వెంటనే విద్యాశాఖ మంత్రిని యాక్చువల్గా కలవటం, ఆయనతో మాట్లాడటం జరిగింది. విద్యాశాఖ మంత్రి గారు వెంటనే ఈ స్కూల్కి పర్మిషన్ ఇచ్చారు. టీచింగ్ స్టాఫ్ని కూడా అపాయింట్ చేశారు. అయితే ఈ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అధ్వానంగా ఉంటే అటు మా పిల్లలు, మా కుమార్తె షర్ణి గారు, సింధు మరియు మా అల్లుడు వాళ్ళందరితో యాక్చువల్గా మాట్లాడి ఈ స్కూల్ని ఎన్సీసీ వాళ్ళని కూడా సపోర్ట్ తీసుకుని వాళ్ళిద్దరిని కలిసి P4 ప్రోగ్రాంలో వాళ్ళిద్దరిని కలిసి చేయమన్నా చాలా 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 చక్కగా చేశారు. ఇంటర్నేషనల్ స్కూల్ ఏ స్కూల్కి తక్కువ కాకుండా చక్కటి ప్లే గ్రౌండ్ అన్ని అరేంజ్ చేశారు. పిల్లలకు కావాల్సిన ల్యాబ్స్ కావచ్చు, కంప్యూటర్ ల్యాబ్ కావచ్చు, రోబోటిక్ ల్యాబ్ కావచ్చు, మ్యూజిక్ రూము, డ్యాన్స్ రూము, యాక్టివిటీ రూమ్, ప్రతి క్లాస్ రూము 84 ఇంచెస్ ఇంటరాక్టివ్ బోర్డు, 84 ఇంచెస్ ఇంటరాక్టివ్ బోర్డు చక్కగా అరేంజ్ చేశారు. నిజంగా ఐఎమ్ హ్యాపీ. అయితే అడ్మిషన్ సంబంధించి దాదాపు 5,000 మంది అప్లై చేశారు. ఒకే రోజు 1,050 మందికి అడ్మిషన్ పూర్తి చేశారు. అది కూడా పేదలు, నిరుపేదలకి. ఎక్కువ మంది తల్లులు ఎవరంటే తండ్రులు లేనివాళ్ళు, తల్లులు లేనివాళ్ళు, లేదా పాసి పని చేసుకునే తల్లుల యొక్క పిల్లలకి ఇచ్చాం. వాళ్ళు ఉదయాన్నే పాసి పనికి పోతారు కాబట్టి పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చి చదవలేరు కాబట్టి వాళ్ళకి బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. 10 బస్సులు కూడా యాక్చువల్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పిల్లల తల్లులు ఉదయాన్నే పాసి పని చేసుకోవడానికి పోతారు ఎక్కువ మంది. అందుకని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడే ఏర్పాటు చేయమని యాక్చువల్గా ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యాహ్నం భోజనం, సాయంకాలం స్నాక్. ఈ పిల్లలకి యూనిఫామ్ కూడా గవర్నమెంట్ ఇచ్చేదంతా మరో 4 జతలు మా నారాయణ గ్రూప్ పిల్లల్ని యాక్చువల్గా ఇవ్వమని చెప్పాను. అదేవిధంగా పిల్లలకి దగ్గరుండే పెద్ద పిల్లలకి సైకిల్లో వచ్చి ఏర్పాటు చేసి, ఎందుకంటే సైకిల్లో రావడం వల్ల వాళ్ళకి ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది. ఆ సైకిల్ కూడా యాక్చువల్గా మా నారాయణ గ్రూప్ పిల్లల్ని యాక్చువల్గా ఇవ్వమని చెప్పాను. ఈ విధంగా ఇటు నారాయణ గ్రూపు, అటు ఎన్సీసీ గ్రూప్ ఇద్దరు కలిసి చాలా చక్కగా తీర్చిదిద్దారు. అయితే ఈ ఒక్క స్కూలే కాదు, డిమాండ్ 5,000 మంది దాకా ఉంది కాబట్టి నెల్లూరులో ఉన్న అన్ని స్కూల్స్ని ఖచ్చితంగా ఈ రాబోయే 4 ఏళ్లలో ఇదే స్టాండర్డ్లో తీర్చిదిద్దారు. రాబోయే 4 ఏళ్లలో. అందుకనే డిఎస్ఆర్ అనే ఒక కన్స్ట్రక్షన్ వాళ్ళు నెల్లూరులో పుట్టి పెరిగారు. ఈరోజు హైదరాబాద్, బెంగళూరు చేస్తున్నారు. వాళ్ళు ఒకరోజు ఇక్కడ ఈ ప్లేస్కే చూపించా. వెంటనే మేము కూడా ఒక స్కూల్ చేస్తామని మూలాపేట స్కూల్ తీసుకుని ఆల్రెడీ స్టార్ట్ చేశారు. డిసెంబర్ కల్లా గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ చేస్తాం, ఎక్విప్మెంట్ పూర్తి చేస్తాం అన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు RSR స్కూల్, ఆయన కూడా ఇక్కడ వచ్చి చూశాడు. ఆయన కూడా P4లో స్కూల్ చేస్తానన్నారు.
అదేవిధంగా గుంటబడి అంటారు మోడల్ స్కూల్ 41 డివిజన్లో, అదైతే వర్క్ ఆల్రెడీ టేకప్ అయింది. ఇవన్నీ కూడా హై స్కూల్స్ 14 ఉన్నాయి. 14 హై స్కూల్స్ని వచ్చే సంవత్సరం జూన్కి ఇదే విధంగా తీర్చిదిద్ది నెల్లూరులో పేదలు నిరుపేదలకు అంకితం చేయడం జరుగుతుంది. మిగిలిన స్కూల్ కూడా రాబోయే 4 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం. దీనికి ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రితో నేను చెప్పినప్పుడు వెంటనే వారు స్పందించి వెంటనే చేయమని ఆదేశించి ఈ స్కూల్కి పర్మిషన్ ఇచ్చారు. వెంటనే స్టాఫ్ని అపాయింట్ చేశారు. దానికి నెల్లూరు ప్రజల తరఫున విద్యాశాఖ మంత్రి అయినటువంటి యువ నాయకుడు లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.